డాక్టర్ బైరెడ్డి శబరి గారు, అలాగే సీనియర్ నాయకులు ఎన్టీ ఆదినారాయణ గారు, బ్రహ్మంజీ గారు, మేడా మురళి గారు, అందరికీ నమస్కారం. ఈ జిల్లాలో రాష్ట్రంలోనే భారతీయ మేము ఎలక్షన్లో యాక్టివ్గా ఉండి ప్రతి అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ నిలబడబోతున్నారు. ఖచ్చితంగా గెలవబోతున్నాం కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు, నేను కోరేది ఒకటే, నేను అడిగేది, ప్రశ్నించేది కూడా ఒకటే, ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయండి. ఈసారి మాత్రం ఆలోచన చేసి ఓటు వేయండి. మీరు అందరూ గమనిస్తే వైసీపీ ప్రభుత్వము వచ్చి 4.5 సంవత్సరాలైంది. ఈ 4.5 సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే నిల్. ఈ ప్రభుత్వము ఎలా అయిపోయిందంటే ఈతకాయ ఇచ్చి తాటికాయ లాక్కున్నట్టు ఉంది. ముఖ్యమంత్రి గారికి ఉల్లిగడ్డకే తేడా తెలియదు. ఇంకా ఆయనేం ముఖ్యమంత్రి నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఒక్క ఎమ్మెల్యే పని చేస్తున్నారా అంటే లేదు. ఈ నంద్యాల జిల్లాలోనే చూసుకోండి, నంద్యాల టౌన్ లో చూసుకోండి, వాళ్ళు తినడం తప్ప, డబ్బులు చేయడం తప్ప. పోయినసారి 100 కోట్లు ఖర్చు పెట్టినాము, మళ్ళీ ఈసారి 200 కోట్లు ఎట్లా సంపాదన చేయాలా, ఎట్లా సంపాదించాలా అనేదే ఉంది తప్ప వీళ్లకు ప్రజలకు మంచి చేయాలా అనేది అస్సలికే లేదు. ఏ ఒక్క ఎమ్మెల్యేకి గాని, ముఖ్యమంత్రికి గాని ఎవ్వరికి లేదు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ ఒక్కటే ప్రజల వెంట ఉంటుంది. అది అందరూ కూడా అర్థం చేసుకొని భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.